పూరా లోకల్. స్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగం, రాజకీయ రంగాల్లో బీసీలకి 42% రిజర్వేషన్లు కల్పించాలంటూ దానికి సాధన కోసం ఇప్పటికీ బీసీ నాయకులు అనేక ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంటే అనేక రకాలుగా నిరసనలు కూడా వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం నుంచి 42% రిజర్వేషన్ల కోసం. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక మనతో పాటు బీసీ జనసభ అధ్యక్షులు రాజారాం యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం. సో ఈ రోజు చేపట్టిన ఈ నిరసన త్రూ మీరు అసలు ఏం ఇది కాంగ్రెస్ పార్టీ నిన్న 46 జీవో ఇవ్వడం ద్వారా ఏదైతే ఊరించి బీసీలని మరి ఆశల పల్లకిలో ఊరేగించి ఇలా అధపాతాళానికి మరి తీసుకుపోయే ఏదైతే జీవో ఉందో, అంతకుముందేమో మేము 42% ఇస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజేమో ఈ 46 జీవో ద్వారా 50% క్యాప్ దాటదు కాబట్టి కేవలం మేము 22% ఇవ్వగలుగుతామని చెప్పేసి ఇలా 22% బీసీలకు కుదిస్తూ ఏదైతే మా పొట్ట కొట్టిందో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తామని చెప్తా ఉన్నాము. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మోసం కాదు. మొదటి నుంచి ఈ 80 సంవత్సరాల స్వతంత్రంలో ప్రతి సందర్భంలో ఆ రోజు రాజ్యాంగ రచన సందర్భంలోనే మాకు మోసం చేసిరు. ఎస్సీ ఎస్టీ మిత్రులకి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఫలితంగా వాళ్ళకి విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీ మాకు అన్యాయం చేసింది. కాకా కలర్ కమిషన్ పక్కన పెట్టింది, మండల కమిషన్ రిపోర్ట్ పక్కన పెట్టింది, మరి బుట్టదాఖలు చేసి బీసీలకు వ్యతిరేకంగా నిలబడ్డది. మళ్ళీ ఇవాళ అధికారం కోల్పోయిన తర్వాత బీసీలకు మేము ఎవరెంత ఉంటే అంత వాటా ఇస్తామని చెప్పేసి కొత్త అంబేద్కర్ లెక్క ఇలా రాహుల్ గాంధీ గారు బయలుదేరి ఎవరెంత ఉంటే అంత మేము వాటా ఇస్తామని చెప్పేసి మాట్లాడి బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పి ఇలా 1.5 year అయింది. ప్రతి సందర్భంలో మభ్యపెట్టడం కోసం ప్రయత్నం చేశారు. పాల ప్యాకెట్లు, మరి సంబరాలు అయిపోయింది ఇచ్చిందేమని రాహుల్ గాంధీ గారేమో మరి బీహార్ లో కానీ మిగతా రాష్ట్రాల్లో చెప్పుకుంటారు సిగ్గు లేకుండా. అయిపోయింది, మేము 42% రిజర్వేషన్లు ఇచ్చినాము బీసీలకు అని చెప్పేసి మరి అక్కడ రాహుల్ గాంధీ గారు చెప్పుకుంటారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారేమో మొదటి నుంచి మోసం, కాస్ట్ సెన్సెస్ ఒక మోసం, భూసాని కమిషన్ తోటి ఏదైతే డెడికేటెడ్ కమిషన్ తోటి ట్రిపుల్ టెస్ట్ లో భాగంగా డెడికేటెడ్ కమిషన్ తోటి రిజర్వేషన్లు ఇవాళ ఆ డెడికేటెడ్ కమిషన్ ద్వారా ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంఖ్యని మరి కులగణన చేయాలనో మరి డెడికేటెడ్ కమిషన్ ద్వారా కులగణన చేయకుండా మరి కేవలము ప్లానింగ్ బోర్డు ద్వారా, ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా మరి బీసీలకు సంబంధించినటువంటి ఇది రాష్ట్రంలో కాస్ట్ సెన్సెస్ చేసి తద్వారా అది లీగల్ నిలబడకుండా చేయడం కోసం ప్రయత్నం చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పెడతారు, అన్ని రాష్ట్రాలు ఆమోదిస్తాయి, అన్ని రాష్ట్రాలు సపోర్ట్ చేస్తాయి, సంపూర్ణ మద్దతు చెప్తాయి. కానీ ఆయన బిల్లు ఎక్కడికి పంపాలి? కిలోమీటర్ దూరం నుండి రాజ్భవన్ పంపాలి. ఇక్కడనే సోమాజిగూడలో ఉన్నది. కానీ ఆయన బిల్లుని రాష్ట్రపతికి పంపుతాడు. నా చేతులు లేదంటాడు, 9th షెడ్యూల్లో చేర్చాలంటాడు, ఢిల్లీలో ధర్నా చేస్తాడు, కుప్పిగంతులు వేస్తాడు. కానీ ప్రధానమంత్రిని కలవడు, రాష్ట్రపతిని కలవడు. రాజ్యాంగ సవరణ ఎవరు చేయాలమ్మా? ప్రధానమంత్రి చేయాలి కదా. మరి రాహుల్ గాంధీ మాట్లాడాడు, ఈయన ఎంపీలు మాట్లాడరు, ఈయన మాత్రము ధర్నా చేస్తాడు. ఎవరి మీద ధర్నా? నీ మీద నీకు ధర్నానా? ఎవరిని మోసం? అయిపోయింది అని చెప్పేసి కొంతమంది 100 మాగాదులు ఇక రిజర్వేషన్ వచ్చినాయని చెప్పేసి సంబరాలు చేసుకుంటారు. బలహీన వర్గాలకి ఢిల్లీకి వెళ్ళి వస్తాడు, మళ్ళీ వచ్చి ఆగమేఘాల మీద ఆర్డినెన్స్ తీసుకొస్తాడు. ఆ ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ దగ్గర పెండింగ్ ఉండగానే మళ్ళా జీవో 9 ఇస్తాడు. జీవో 9 కోర్టు కొట్టేస్తుంది. 46 జీవో ఇచ్చి బీసీలు, ఇదంతా కూడా బీసీలకు సంక్షేమం కోసం, అంటే మీ మంచి కోసమే కదా జీవో నెంబర్ 9 పాస్ చేసాం అది ఇది అని చెప్పేసి. అదే అంటే కొండను తవ్వి ఎలుకను కాదు, తొండను కాదు, సీమను కూడా పట్టలేదు రేవంత్ రెడ్డి గారు. కొండను తవ్వినా తవ్వుతున్నా అంటే ఏమొస్తుందో అని చెప్పేసి మా వాళ్ళంతా బంగారం వస్తుంది, మాకు వజ్రాలు వస్తాయని చెప్పేసి అనుకుంటే ఎలుక కాదు కదా, తొండ కాదు కదా, సీమ కూడా పట్టలే. ఇది రేవంత్ రెడ్డి గారి మోసం. ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. డాక్టర్ ఎవరు? రేవంత్ రెడ్డి గారు. పేషెంట్ ఎవరు? బీసీలు. హాస్పిటల్ సినిమా చూసినట్టుగా ఆ ఠాగూర్ సినిమాలో చూస్తాం కదా, మొత్తం చనిపోయిన శవానికి ఆపరేషన్ చేసినట్లు, ఐసీయూలో పెట్టినట్లు ఇవాళ మోసం చేసే పరిస్థితి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేశారు. కాబట్టి ఆ రోజు ఎలా నమ్మారు? మీకు ఇది 50% పెంచకూడదు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని తెలిసినా కానీ మీకు 42% ఇస్తాం. మేము ఎప్పుడు నవ్వలే రేవంత్ రెడ్డి మోసం చేస్తారని చెప్పి మాట్లాడినాం. రాజారాం యాదవ్ గా, బీసీ జనసభగా, అట్లాగే బీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యాంగ సవరణ ఒకటి పరిష్కారం, ఇది కాదని చెప్పేసి మొదటి నుంచి మేము చెప్తున్నాం. అదే చెప్తున్నాం అదే జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పటికైనా అంటే ఈ రోజు జరుగుతుంది, విచారణ అయితే జరుగుతుంది ఇక్కడ మనకి అసెంబ్లీలో. సో అసలు ఏమనిపిస్తుంది? దీనితో మీకు న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? అమ్మ, న్యాయం జరగదు. మేము రేపు ప్రజా కోర్టులో రేపు బుద్ధి చెప్తాం.